నమస్తే ఓర్గల్లు 9 నేషన్ టీవీకి స్వాగతం. హైదరాబాద్లోని ముఖ్యమంత్రి నివాసంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయని రాజేందర్ రెడ్డి. అక్టోబర్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరిగే శ్రీ భద్రకాళి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రికను అందించి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా శ్రీ భద్రకాళి దేవి శరన్నవరాత్రి ఉత్సవాల గోడ పత్రికను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని శాల్వాతో సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారులు నరేందర్ రెడ్డి, భద్రకాళి ప్రధాన అర్చకులు శేషు, ఆలయ కార్యనిర్వాహక అధికారి శేషు భారతి పాల్గొన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ముఖ్యమంత్రి నివాసంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యుడు నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇటీవలే యూరోప్లో జరిగిన చెస్ ఒలింపియాడ్లో బంగారు పతకాలు సాధించిన హన్మకొండకి చెందిన అర్జున్ కుమార్, హారిక క్రీడాకారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి అర్జున్ కుమార్, హారికలను ప్రత్యేకంగా సన్మానించి జ్ఞాపిక అందజేశారు. అర్జున్ కుమార్ ప్రపంచ చెస్ ఛాంపియన్ లో 3వ స్థానంలో నిలిచి సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు. ప్రపంచ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర కీర్తి ప్రతిష్టలను పెంచి క్రీడాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహకంగా క్రింద అర్జున్, హారికలకు 25 లక్షల చెక్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ములుగు జిల్లా తాడ్వాయి రేంజ్ గంగారం సెక్షన్ పరిధిలోని దామర్వాయి బీట్లోని అటవీ ప్రాంతంలో దుండగులు దాడిలో గాయపడిన వరంగల్ ములుగు రోడ్లోని గార్డియన్ హాస్పిటల్ చికిత్స పొందుతున్న ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వినోద్ కుమార్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శరత్ చంద్రలను అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ పరామర్శించారు. మధ్యాహ్నం గార్డియన్ హాస్పిటల్కి చేరుకొని వారు చికిత్స పొందుతున్న వార్డులోని వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దుండగులతో ఘర్షణకు దారితీసిన పరిస్థితులను డిఎఫ్ఓ రాహుల్ కిషన్ మంత్రికి వివరించారు. చికిత్స పొందుతున్న అటవీ అధికారుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని వారికి భరోసా ఇచ్చారు మంత్రి.
సైంటిఫిక్ రీసెర్చ్ కోసం పూణే, ఢిల్లీ, కోల్కతాతో ఏర్పాటు చేసిన 3 ఫరం రుద్ర సూపర్ కంప్యూటర్లను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఢిల్లీ నుంచి వర్చువల్ గా ఆయన వీటిని ఆవిష్కరించారు. ఈ 3 సూపర్ కంప్యూటర్లు నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ కింద 130 కోట్ల ఖర్చుతో దేశంలోనే తయారు చేశారు. వీటిని ఒకదాన్ని పూణేలోని జైంట్ మీడియా రేడియో టెలిస్కోప్ వద్ద ఏర్పాటు చేశారు. नमस्कार। इलेक्ट्रॉनिक्स और आईटी मिनिस्टर श्रीमान अश्विनी वैष्णव जी, देश के वरिष्ठ वैज्ञानिक, इंजीनियर्स, रिसर्चर्स, स्टूडेंट्स, अन्य महानुभाव, एक बहुत बड़ी उपलब्धि का दिन है रहा है। आज का दिन इसका भी परम रुद्र सुपर कंप्यूटर्स बनाए हैं। ये 3 सुपर कंप्यूटर्स दिल्ली, पुणे और कोलकाता में इंस्टॉल किए गए हैं। आज ही देश के लिए अर्का और अरुणिक 2 हाई परफॉर्मेंस कंप्यूटिंग सिस्टम्स का उद्घाटन भी किया गया है। मैं इस अवसर पर देश के वैज्ञानिक समुदाय को, इंजीनियर्स को और सभी देशवासियों को बहुत बहुत बधाई देता हूं। जिन 3 सुपर कंप्यूटर्स का लोकार्पण हुआ है, कंप्यूटिंग कैपेसिटी इंडस्ट्री 4.0 में सही गति से आगे बढ़ रहे हैं। अनुसंधान से आत्मनिर्भरता, साइंटिफिक टेम्पर मजबूत हो, ऐसा कोई सेक्टर नहीं जिसमें भारत नए निर्णय नहीं ले रहा। गगनयान की बड़ी उपलब्धियां तब स्थानीय स्तर पर मॉडल्स बना पाएंगे जिस अपनी स्वदेशी तकनीक से 5G नेटवर्क बनाया है। जैसे आज बड़ी बड़ी कंपनियों के शोध होंगे, इन सब के लिए विशेष बधाई देता हूं। इन उपलब्धियों के लिए मैं देशवासियों को भी बहुत बहुत बधाई देता हूं। मैं आशा करता हूं हमारे युवा, हमारे जो रिसर्चर्स इन एडवांस फैसिलिटीज का लाभ उठाएंगे, फील्ड में नए डोमेन्स को खोलेंगे। एक बार फिर आप सभी को अनेक अनेक शुभकामनाएं। धन्यवाद। తిరుమల లడ్డు విషయంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి స్పందించారు. ఈ వివాదాన్ని సుమోటోగా స్వీకరించి దర్యాప్తు జరిపించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఈ గొడవ ఏపీ మత ఘర్షణలకు దారితీసేలా అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆమె లేఖలో పేర్కొన్నారు. దీక్షలు ప్రమాణాలు కాదు, నిజం కావాలంటూ డిక్లరేషన్ తిరుమల నిబంధన అందరికీ వర్తిస్తాయని అన్నారు. జగన్ డిక్లరేషన్ ఇవ్వాలా లేదా ఆయన ఇష్టం, రూల్స్ అందరికీ వర్తించాలని, అంతా రూల్ ప్రకారమే నడవాలని షర్మిల అన్నారు. తెలుసు నెయ్యి కల్తీ అయిందని, లడ్డూలకు వాడే నెయ్యిలో బీఫ్ టాలో, పిగ్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్ ఉన్నాయని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన రిపోర్టు మీకు తెలుసు. మరి ఇన్ని సాక్ష్యాలు, ఇన్ని ఆధారాలు, ఇన్ని రిపోర్ట్లు మీ దగ్గర పెట్టుకుని కూడా ఏ చర్యలు ఎందుకు లేవు? ఇదే బీజేపీ చేసిన రాజకీయం. అదే బీజేపీ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు, కూటమి సర్కారు కూడా వాళ్ళ చెప్పు చేతల్లోనే వాళ్ళు చెప్పినట్టే చేస్తున్నారనడానికి ఇంతకంటే రుజువు కావాలనా? అసలు బయటకు వస్తే
ఎందుకు సిట్టు అప్పుడే ఎందుకు వేయలేదు? ఇప్పుడు చంద్రబాబు గారు సిట్టు వేస్తున్నారు. ఈ సిట్ ఏదో 2 నెలల ముందే వేస్తుండొచ్చు కదా. ఇలా నిజం, ప్రజలకు నిజం తెలియాలి. ఒకవేళ సిబిఐ ఎంక్వైరీ ఏ కారణం చేతైనా వీలు కాకపోతే మన రాష్ట్రం చేస్తున్న ఈ సిట్ ఇన్వెస్టిగేషన్ సుప్రీంకోర్టు స్వయంగా మానిటర్ చేయాలని కోరటం జరిగింది. కలుపుతుంది. ఎప్పుడూ లేనిది మన రాష్ట్రంలో కమ్యూనల్ వైలెన్స్ జరగాలి అని మీకేమైనా హిడెన్ అజెండా ఉందా? మతాల పేరుతో చిచ్చు పెట్టే ఉద్దేశం మీకుందా? ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి. ఇదే బీజేపీ చేసిన రాజకీయం. అదే బీజేపీ డైరెక్షన్ లో ఆడి అని మాట్లాడుతున్నారు. ఇన్ని ఆధారాలు తెలియాలి, లేవు. మతాన్ని రెచ్చగొట్టాలి. ఇదే బీజేపీ చేసిన రాజకీయం. మీరు చెప్పినట్టే 140 కోట్ల మంది భారతీయులకు సంబంధించిన అంశం. మరి అలాంటప్పుడు కనీసం ఒక సిబిఐ ఎంక్వైరీ వేయాలని మోడీ గారికి ఎందుకు తోచలేదు? 2 నెలల కిందనే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చేతిలో ఒక రిపోర్ట్ వస్తే 2 నెలలుగా రాష్ట్రంలో ఎప్పుడు చూడని రాక్షస రాజ్యం నడుస్తుందని, దేవుడి దర్శనానికి వెళ్తుంటే అడ్డుకునే ప్రయత్నాలు దేశంలోనే ఎక్కడ జరిగి ఉండవని ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. తిరుమల పర్యటనకు రద్దు చేసుకున్న తర్వాత మీడియా ముందుకు ఆయన వచ్చి మాట్లాడారు. తిరుమల పర్యటన రద్దుకు సంబంధించిన కారణాలకు జగన్ వివరించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు రాజకీయ చరిత్రలో ఎక్కడ ఉండవని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ నేతలకు, కార్యకర్తలకు నోటీసులు ఇచ్చారని అన్నారు. నా తిరుమల పర్యటనకు అనుమతి లేదని, రావద్దని నోటీసులు ఇచ్చారని, మాజీ సీఎం ఆయనకు దేవుడి దర్శనానికి అనుమతి లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. చుట్టుపక్కల రాష్ట్రాల నుండి బీజేపీ వారిని రప్పిస్తున్నారని, బీజేపీ హైకమాండ్కి ఇక్కడ జరుగుతుందంతా తెలుసో తెలీదో తిరుమల లడ్డు విషయంలో చంద్రబాబు చెప్పినవని అపార్థలేని ఒక్కొక్కటిగా రుజువు అవుతారని అన్నారు. డిక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకుంటా. రాష్ట్రంలో ఈరోజు ఎప్పుడూ కూడా చూడని రాక్షస రాజ్యం నడుస్తూ ఉంది. నిజంగా దేవుడి దగ్గరికి వెళ్ళే కార్యక్రమాన్ని కూడా అడ్డుకునే మనస్తత్వం బహుశా నా రాజకీయ జీవితంలో నేను ఎప్పుడు చూడలే. దేవుడి దగ్గరికి దర్శనం చేసుకునేదానికి వెళ్తాము అని అంటే కూడా అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తూ అడుగులు వేస్తూ ఉన్న పరిస్థితులు బహుశా ఎప్పుడూ కూడా జరిగి ఉండదు. దేశంలో కూడా ఎప్పుడు బహుశా జరిగి ఉండదు. రాక్షస రాజ్యం అనేది ఇదే. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా 5 సంవత్సరాలు బ్రహ్మోత్సవాలలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్త్రాలు సమర్పించిన నేను, ఇన్నిసార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన నేను, ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను రాకూడదట, పోకూడదట. కారణం ఏమిటంటే నా మతమట. నేను అడుగుతా ఉన్నా, నా మతం ఏమిటి, నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నారు. అడుగుతా ఉన్నా నా మతం ఏమిటని. అవును, 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను. తప్పేముంది? బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను, సిక్కిజంను నేను గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకుంటా. రుణమాఫీ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్ రావు
డెడ్ లైన్ విధించారు. దసరాలోపు రైతులందరికీ రుణమాఫీ చేయాలని అల్టిమేటం ఇచ్చారు. లేదంటే రైతులందరితో కలిసి సచివాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లాలోని నుంగనూరు మండలం కేంద్రంలోని రైతులు నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలేవో నీళ్లేవో తేలాలంటే కొద్దిగా టైం పడుతుందని అన్నారు. కేసీఆర్ పాలనలో రైతులు ఏ విధంగా ఉండేవారో కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి ఎలా ఉందనేది అందరికీ అర్థమవుతుందని అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు రైతులకు ఎరువు బస్తా కావాలంటే ఉదయం 5 గంటలకు చెప్పు లైన్లో పెడితే ఎరువు బస్తా దొరికేదని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రతి ఊరికి ఎరువులను లారీలో పంపిస్తే ఇప్పుడు కాంగ్రెస్ రైతులను ఎరువు బస్తా కోసం లైన్లో నిలబెట్టిందని విమర్శించారు. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా రుణమాఫీ చేస్తా అన్నావు. మరి ఎందుకు ఇంతమంది ఆగబట్టినవి? ఒక మల్యాల ఊర్లో ఇంతమంది కాగినాయి. ఒక రేషన్ కార్డు పేరు మీద ఇంతమంది ఆగబట్టినావు. బ్యాంకులు అప్పిచ్చేటప్పుడు రేషన్ కార్డు అడిగిండ్రా? పాస్బుక్ అడిగిండ్రు గంతే. పాస్బుక్ చూసి అప్పిచ్చినప్పుడు మాఫీ చేసేటప్పుడు కూడా పాస్బుక్ చూసే మాఫీ చేయాలి. ఎందుకు రేషన్ కార్డుతో ముడిపెడుతున్నావు? ఇది మోకాలకు బోడగుండుకు ముడిపెట్టినట్టు. రేషన్ కార్డుతో ముడిపెట్టి రైతు పోసుకుంటున్నాడు. కార్డుతో ముడిపెట్టి రైతుల ఉసురు పోసుకుంటున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. దయచేసి ఆలోచన చేయండి. ఇప్పటికైనా రైతుల ఆగ్ర ఆవేశాలు రాకముందు ఈ పండుగలోపు, వచ్చే బతుకమ్మ దసరా పండుగలోపు రైతులందరికీ రుణమాఫీ చేయాలని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మా మల్లారెడ్డి అన్న చెప్పినట్టు ఒకవేళ పండుగలోపు చేయకపోతే మొత్తం తెలంగాణ హైదరాబాద్కు వచ్చి నీ సెక్రటరీని ముట్టడించడానికి కూడా తయారున్నాం, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ జై తెలంగాణ. పార్టీ ఔటర్ రింగ్ లో నిర్మిస్తే గత ప్రభుత్వం 7,380 కోట్లకు అమ్ముకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ పై పెట్టిన ఖర్చు వివరాలపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. హైదరాబాద్ ప్రజలు దాహార్తి తీర్చే ప్రయత్నం చేశారని ప్రశ్నించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న వాటర్ లాగింగ్ సెంటర్లు అలాగే ఉన్నాయని అన్నారు. పాత బస్తీలో మెట్రో రైలు నిర్మాణాన్ని అడ్డుకున్నారని విమర్శించారు. మూసీ నిర్వాసితులకు అన్యాయం చేస్తున్నారని ప్రతిపక్షం ఆరోపణలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. సోషల్ మీడియా ప్రజలను తప్పుదో పట్టించేటువంటి అవాస్తవాలను చెప్పి సోషల్ మీడియా మేనేజ్మెంట్ ద్వారా దుష్ప్రచారాలను చేసి వ్యక్తిగతంగా తిట్టేటువంటి అంశాలను ప్రభుత్వంలో ఒకవేళ మీకు నచ్చకపోతే ముఖ్యమంత్రి గారిని విమర్శించదలుచుకున్నారు, మంత్రులను విమర్శించదలుచుకున్నారు, పార్లమెంట్ సభ్యులు విమర్శించదలుచుకున్నారు, లేదా చట్టం ఉంది, న్యాయం ఉంది, కోర్టు ఉంది, డెమోక్రసీ ఉంది. అన్నిటికంటే రేపు పొద్దున బ్యాలెట్ ఓటింగ్ ఉన్నది. అవి వదిలిపెట్టి కొంతమందిని రెచ్చగొట్టి కుటుంబ సభ్యులతో సహా సంబోధించేటువంటి వ్యాఖ్యలు, వాటిని మీరు తీవ్రంగా ప్రచారం చేసేటువంటి అంశం మీద నేను సిటీ పోలీస్ కమిషనర్ గారిని కూడా ఆదేశిస్తా ఉన్నాం. అటువంటి వాళ్ళు ఎవరు చర్యలకు పాల్పడ్డా తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఇలా ఇది మంచి సంస్కృతి కాదు. గతంలో అనేక మంది మా వాళ్ళ మీద అటువంటి ఏదైనా ఒక పోస్ట్ క్రియేట్ అయితే ఇళ్లలో అర్ధరాత్రి చేసి అరెస్ట్ చేసి తీసుకొచ్చినారు. ఇలా ఇటువంటి ఆందోళనకరం కలిగించేటువంటి లాంగ్వేజెస్ ఉపయోగించి నెపంతో వ్యక్తిని హత్య చేసిన ఘటనలో నిందితుడి అరెస్ట్, రిమాండ్కు తరలింపు చేశారు. వివరాలకు వెల్లడించి తొలూరు సిఐ జగదీష్ మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారం గ్రామానికి చెందిన మల్లం యాకయ్య సన్ ఆఫ్ రామయ్య, వయసు 60, చిన్న ముప్పారం అనే వ్యక్తిని మంత్రాలు చేశాడనే అనుమానంతో ఈరోజు ఉదయం సుమారు 6:30 అదే గ్రామానికి చెందిన మల్లం రాజు సన్ ఆఫ్ వెంకట నర్సులు, వయసు 45, చిన్న ముప్పారం ముత్యాలమ్మ గుడి వద్ద మంచం కాలుతో తలపై కొట్టి చంపాడనేది అతని కొడుకు మల్లం రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి వెళ్లి విచారించి మల్లం రాజు అనే వ్యక్తి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని అన్నారు. ఈరోజు నెల్లికుదురు పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్న ముప్పారం గ్రామంలో మల్లం యాకయ్య 60 సంవత్సరాల వ్యక్తి హత్య చేయబడ్డాడు. దాని మీద మల్లం యాకయ్య కుమారుడైనటువంటి మల్లం రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈరోజు చిన్నపురం గ్రామంలో మల్లం యాకయ్య సంబంధ ప్రదేశానికి వెళ్ళి విచారించడం జరిగింది. మల్లం యాకయ్య అనే వ్యక్తిని అదే గ్రామం చెందినటువంటి మల్లం రాజు తనకి ఆరోగ్యం బాగుండటం లేదు, అలాగే
తనకు సరిగా నిద్రపడడం లేదు, పడుకున్నా కూడా మల్లం యాకయ్యనే కళ్ళకు వస్తూ ఉన్నారు. దీని అంతటికి కూడా మల్లం యాకయ్య తనకి మంత్రాలు చేసి ఉంటాడని చెప్పేసి తను భావించి మల్లం యాకయ్యని ఎలాగైనా చంపాలని చెప్పేసి నిర్ణయించుకుని ఈరోజు ఉదయం 6:20 ప్రాంతంలో మంచం పెట్టెతో మల్లం యాకయ్య తలపై చంపడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టారు. తిరుపతి లడ్డు వివాదంపై కేంద్రం సీరియస్ గా ఉందని అన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. లడ్డు మాత్రమే కాదు భక్తులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. సనాతన ధర్మం స్థాపన కోసం గతంలో బోర్డు ఏర్పాటు కావాల్సిందని అన్నారు. హిందూ సమాజాన్ని ఐక్యతను దెబ్బతీసే కుట్ర జరుగుతుందని, తిరుమల లడ్డు కల్తీపై సమగ్ర విచారణ జరిపించాలని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని అన్నారు బీజేపీ ఎంపీ అరవింద్. మీరు హైదరాబాద్లోనే చాలా సెలెక్టివ్గా పోతా ఉన్నారు. ఏలటి వరకు మీరు పాత బస్తీలో అడుగే పెట్టలేదు. మీ హైడ్రాకి అన్ని కాళ్ళు, అమీబాకి, హైడ్రాకి, అదేంది ఇంకోటి ఆక్టోపస్కి, ఇట్లాంటి పేర్లు పెట్టుకుంటా ఉన్నారు. మరి ఒక్క కాలు కూడా పోతలేదు అటు. స్పష్టంగా త్రూ అవుట్ ఎక్కడెక్కడ చేయదలుచుకున్నారు మొత్తం చేయండి అందరికీ, గుజరాత్ మాదిరిగా. ఇంకా కొనుగోలు కేంద్రాలు ఫస్ట్ వీక్లో కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేస్తామని చెప్తారు. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాము. ఇంకా సంవత్సరం కూడా అయిపోవచ్చింది ఈ ప్రభుత్వం. బోనస్ అయితే అసలే లేదు బోనస్ అని ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఎంపీగా నేను కోరుకుంటా ఉన్నా. మీరు చేసిన వాగ్దానం నిలబెట్టుకుంటా. రాష్ట్రంలో కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ మధ్యలోనే ఉంటుంది. స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలన్నా దిక్కుమాల పైసలు లేని దిక్కుమాల పరిస్థితి లేరు. ఆయనకి పుట్టడం ఒక అదృష్టంగా భావిస్తాను. మనకి ప్రాంత ప్రజల సేవలో నారాయణను మించిన వాళ్ళు లేరు. అనేక మార్లు పోయిన వాళ్ళు, మంచి సిస్టమ్స్ ఉండే ఆడ. ఇవన్నీ కూడా ఒక కాన్స్పిరసీలో భాగంగానే నేను భావిస్తాను. మరి ఏ రకంగా చేస్తారు, కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకొని మంచి ఎంక్వైరీ జరగాలి. సో ఇట్లాంటి ఇష్యూస్ ఎట్లా చూస్తారు సార్ బీజేపీ ప్రభుత్వం వైపు? ఇది కాన్స్పిరసీ అండి. దిస్ ఈస్ డెఫినెట్లీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ లో భాగంగా ఒక కాన్స్పిరసీ. హిందూ భావజాలాన్ని, హిందువుల యొక్క ఏదైతే ఈ దేశంలో యూనిటీ పెరుగుతూ ఉందో అది దెబ్బతీయడానికి, హిందుత్వం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇంకా పెరగకుండా ఆపడానికి ఇటువంటి చేస్తే స్పష్టంగా గుజరాత్లో కూడా జరిగింది. మతము, కులము, ప్రాంతము ఏది చూడకుండా ఆ కార్యక్రమం జరిగింది. ఆనాడు భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చేయండి, సెలెక్టివ్గా చేయకండి, సెక్యులర్గా చేయండి. ప్రజలకు తక్కువ సమయంలో ఖర్చు లేని న్యాయం అందించడానికి లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్టుగా ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్, జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి కవితాదేవి తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని కేఎల్ఐ క్యాంపులోని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ కమ్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జ్ కోర్టులో మాట్లాడుతూ, జాతీయ న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 28న జాతీయ లోక్ అదాలత్ ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా ఆమె తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్లో కేసు రాజీ ద్వారా పరిష్కరించబడతాయని, చట్టపరమైన వివాదాలు, రుణాలు, భూ సమస్యలు, కుటుంబ వ్యవహారాలు మొదలైన సివిల్ కేసులు లోక్ అదాలత్లో పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు.
నమస్కారం. గద్వాల పట్టణ ప్రజలకి, కోర్టులో కేసులున్న కక్షిదారులకి అందరికీ తెలియజేయనిది ఏమనగా, ఈ నెల 28వ తారీఖున జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా కోర్టులో రాజీ పడదగ్గ కేసులు అంటే క్రిమినల్ కేసులు కానీ, సివిల్ కేసులు, అన్ని రకాలైనటువంటి సివిల్ కేసులు రాజీ పడవచ్చు. కొన్ని రకాలైనటువంటి క్రిమినల్ కేసులో రాజీ పడదగ్గ కేసులు ఉంటాయి. ఆ కేసుల్లో కక్షిదారులు ముందుకు వచ్చి వారు ఇరు పార్టీలు కోర్టు ముందు హాజరయ్యి ఆ కేసుల్లో రాజీ మార్గాన్ని అనుసరిస్తే ప్రజల యొక్క డబ్బు, సమయము రెండు కాపాడబడతాయి. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలు, కక్షిదారులు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. సివిల్ కేసెస్లో ఎవరైతే రాజీ పడతారో ఆ కేసులో కోర్టు ఫీజు రూపంగా మీరు చెల్లించిన అమౌంట్ని తిరిగి మీకు ఇవ్వబడుతుంది. దానివల్ల ఇరు పార్టీలు కూడా గెలిచిన వారు అవుతారు. కోర్టులో కేసు వేసిన వాళ్ళు, ఎవరి మీద అయితే కేసు వేశారో వాళ్ళు ఒక రాజీ మార్గాన్ని అనుసరిస్తే ఒక రాజమార్గం లాగా మీ భవిష్యత్తులో కూడా మీ ఇద్దరి మధ్య అనుబంధాలకి ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఎక్కువ సంఖ్యలో మీ కేసుల్ని పరిష్కరించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. కేసులు అంటే సివిల్లో వచ్చేసి అన్ని రకాల కేసులు రాజీ పడవచ్చు. క్రిమినల్ కేసుల్లో వచ్చి కుటుంబ తగాదాలు ఉంటాయి. అంటే వివాహ సంబంధిత కేసులు కానీ, మోటార్ యాక్సిడెంట్ కేసులు కానీ, చెక్ బౌన్స్ కేసులు కానీ, ఇవన్నీ రాజీ పడదగ్గ కేసులు. కాబట్టి మీరు చిన్న చిన్న తగాదాల్లో ఇరుక్కున్నా కూడా ఆ కేసులన్నీ కూడా పరిష్కరించబడతాయి. అంతేకాకుండా మన కోర్టులో 5,000 పైబడి కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ కేసులు రాజీ పడదగ్గ కేసులు, ఈ 5,000 కేసులు. కాబట్టి కక్షిదారులు సంబంధిత కోర్టుకి హాజరయ్యి వాళ్ళ కేసు రాజీ పడదగ్గ కేసా కాదో తెలుసుకుంటే కూడా వాళ్ళకి అవగాహన కల్పించడానికి మేము ఇక్కడ అందుబాటులో ఉంటాము. ఆ రోజు అన్ని కోర్టుల్లో బెంచ్లు నడుస్తాయి. శనివారం అయినా కూడా మీకు తెలిసింది ఏంటంటే శనివారం జడ్జి గారు బెంచ్ మీద ఉండరు అని అనుకుంటారు, కానీ ఆ రోజు మాత్రం అన్ని బెంచీలు నడుస్తాయి ఇక్కడ. కాబట్టి మీరందరూ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. గద్వాల జిల్లా లో ప్రైవేట్ స్కూల్ టీచర్స్, డ్రైవర్స్ పై జరుగుతున్న దాడులను ఖండిస్తూ తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం, డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అక్షర కాన్సెప్ట్ స్కూల్ నుండి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. నిరసన ర్యాలీలో వాళ్ళు మాట్లాడుతూ పొట్టకుటి కోసం ప్రైవేట్ స్కూళ్లలో టీచర్స్గా, డ్రైవర్స్గా పనిచేస్తున్నామని, అటువంటి మాపై పేరెంట్స్ దాడులు చేయటం సరైనది కాదని, స్కూల్స్ పిల్లలపై తమకు ఎలాంటి కోపాతాపాలు ఉండవని, తమ సొంత పిల్లల వలె భావించి చూసుకుంటామని తెలిపారు. ఈ నేపథ్యంలో అనుకోకుండా జరిగిన సంఘటనలకు తమను బాధ్యులు చేస్తూ దాడులు చేయడం ఎంతవరకు సమంజసమని, ఇలాంటి దాడులను వెంటనే ఆపాలని, దాడులకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మీరు వచ్చేయండి అంటే మాది కాదు, మీరు చేసుకున్నాను. డ్రైవర్ స్కూల్లో డ్రైవర్గా పనిచేస్తాను. ఇక్కడ జరిగిన విషయం తెలుసుకుని హాస్పిటల్ దగ్గరికి పోయినాము. అక్కడ పోయిన ఏంటంటే అక్కడ పేరెంట్ వచ్చేసి ఇట్లా బాబు చదివారు చెప్పేసి చేసి మా మీద చేయండి అన్నీ కలిపి కొట్టేసి ఎందుకు దారుణంగా కొడుతున్నారంటే అడిగితే కూడా క్వశ్చన్ లేదు. 5-6 మంది కలిసి ఎట్ట పడితే అట్ట మమ్మల్ని విచిత్రంగా కొట్టిన వాళ్ళు. ఎందుకు దాడి చేస్తున్నారు, మేము చేసే తప్పేమిది అనే మాట కూడా ఛాన్స్ ఇస్తలేరు మాకు. ఎందుకు సార్ మీరు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి సార్ని రెస్పెక్ట్ అడిగితే కూడా వాళ్ళు మమ్మల్ని రెస్పెక్టే లేదు. ఎగిరెగిరి తనడము, గుద్దడము, కింద పడేసి మా సార్ అయితే ఇంకా ఘోరంగా కొట్టినారు జరిగింది. డ్రైవర్ అంటే కనీసం రెస్పెక్టే లేదు సార్. మరి దారుణంగా కొట్టిండ్రు, నన్నే కొట్టిండ్రు దారుణంగా.
ఇది జరిగిన విషయం. నా పేరు కోస్మియా. నేను అక్షర కాన్సెప్ట్ స్కూల్లో పనిచేస్తున్నాను డ్రైవర్గా. మొన్న జరిగిన ఇన్సిడెంట్లో నేనే మెయిన్. బాబుకి ఫీవర్ ఉందని మేడం చెప్పింది. బాబుకి బస్సు ఎక్కిండు, ఫ్రీగా ఎక్కిండు బస్సు. ఎక్కిన తర్వాత అంబేద్కర్ చౌక దగ్గరకు వచ్చిన తర్వాత ఫిట్స్ వచ్చింది. పిల్లలు ఉండి ఫిట్స్ వచ్చింది అంటే అట్లే బండి ఆఫ్ చేసినాను. బండి ఆఫ్ చేసి తాళాలు తీసుకుపోయి చేతిలో పెట్టి అట్లా ఎత్తుకొని ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసినాను. అడ్మిట్ చేసిన తర్వాత మా సార్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి సార్ వాళ్ళు వచ్చిండ్రు. సార్ వాళ్ళు వచ్చిన తర్వాత నేను ఇన్ఫర్మేషన్ నేను వెళ్ళిపోయిన. సార్ వాళ్ళు నువ్వు వెళ్ళిపోయి మేము ఉంటామంటే నేను వెళ్ళిపోయినా. డ్రైవర్ని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఇండోర్ స్టేడియంలో స్వచ్ఛత ఈ సేవ 2024లో భాగంగా బల్దే ఆధ్వర్యంలో ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు హన్మకొండ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజే. నిత్యం మహానగర పరిశుభ్రం కోసం అహర్నిశలు శ్రమించే కార్మికులకు ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. కార్మికులకు డిజిటల్ కిట్లను మరియు మెడికల్ కార్డును పంపిణీ చేశారు. కార్మికులతో పాటు ఎమ్మెల్యే కూడా పరీక్షలు చేయించుకున్నారు. మేడం రావాలి. సార్ మేడం సార్ డిస్టర్ భయ్యా జూమ్ తీసుకో. ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 నేషనల్ టీవీ.